బంగారం కొనొద్దు అని చెప్పడం ఒక ఎత్తు, బంగారం కొనకుండా ఉండేందుకోసం ట్యాక్సులు పెంచడం అన్నది మరొక ఎత్తు. ఇప్పుడు ఏకంగా 1,65,000 రూపాయలకి 24 క్యారెట్ల బంగారం, 1,51,000 రూపాయలకి 22 క్యారెట్ల బంగారం, 3 లక్షల రూపాయలకి వెండి కిలో వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇదే సందర్భంలో ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని కూడా ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్లలో యుద్ధ పరిణామాల తర్వాత అనేక మంది నగలు కొనడం మాని బంగారపు బిస్కెట్లు, బంగారపు డాలర్లు, వెండి బిస్కెట్లు, వెండి డాలర్లు ఇలాంటి కొనుగోలు చేసి ఇళ్లల్లో అదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా లక్షల కోట్ల రూపాయలు దాచారు. 6 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఏడాదికి కొని లోపల పెట్టుకున్నారన్నటువంటి సమాచారం నేపథ్యంలో 2,000 టన్నుల బంగారాన్ని ఇప్పుడు గత 3 ఏళ్లలో కొన్నారు అన్నటువంటి విషయం తేలింది. 2,000 టన్నుల బంగారం. ఈ నేపథ్యంలో త్వరలో బ్యాంకులలో ఒక కొత్త విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లయితే బంగారం బాండ్లు ఇచ్చినటువంటి తరహాలోనే ఇప్పుడు బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకులో పెడితే ఏది 10 గ్రాములు ఆ పైన బంగారాన్ని బ్యాంకులో పెడితే మినిమం ఇంతని వడ్డీ ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపుగా 30,000 టన్నుల బంగారం భారతదేశంలో గృహస్థుల దగ్గర కావచ్చు ఉందన్నటువంటి అంచనా నేపథ్యంలో ఈ బంగారాన్ని తీసుకొచ్చి ఏదైతే ఈ బ్యాంకులలో డిపాజిట్ చేసి దాని మీద సేవింగ్స్ డిపాజిట్ తరహా వడ్డీ, సేవింగ్స్ అకౌంట్కి వచ్చేటటువంటి వడ్డీ తరహాలో తీసుకొచ్చేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది ఇప్పుడు కొన్ని పత్రికలు నార్త్ ఇండియన్ పత్రికలు హైలైట్ చేస్తున్నాయి.